దర్శంగా పనిచేస్తాయి. మీరు ఇప్పటిలాగానే వాళ్ళు అక్కడ గాంధీ భవన్ల కంప్లైంట్ మ్యానుఫ్యాక్చర్ కాగానే మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గుడ్డిగా సుమోటో కేసులు పెడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు రిటైర్ అయినా, మీరు ట్రాన్స్ఫర్ అయినా ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద, ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయినారు. పోయి ఈ విధంగా 35(3) BNSSలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చినా ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో, చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పనిచేసినరో, రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసినరో, ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి, దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి. మీరు మా మీద మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, వీ డోంట్ నీడ్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ యూ. All the favor that we are requesting, we are praying for is fairness.